అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇది మన లైఫ్ స్టైల్. ఈరోజు వ్లాగ్ అయితే ఫుల్ డే ఉంటుందండి. సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ అంతా పనంతా అయిపోయి నిద్రపోయే వరకు ఈ వ్లాగ్ తీశాను. ఈ వీడియో అంతా మొత్తం చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. సండే మార్నింగ్ అండి, పొద్దున్నే నేను ఫస్ట్ అయితే బెడ్షీట్స్ మార్చేస్తున్నాను. మామూలుగా నేను మంత్లీ 3 టైమ్స్ అలా మార్చేస్తాను. బెడ్షీట్లు ఉతకడానికి వేసేస్తున్నాను అనమాట. ఇంకా బెడ్షీట్లన్నీ తీసేసి వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను. తర్వాత కిచెన్లోకి వస్తే ఇది నైట్ పాలు తోడు పెట్టిండేది అనమాట. తర్వాత ఇంకా మంచినీళ్ళు తాగుదామని కెటిల్ ఆన్ చేశాను. హాట్ వాటర్ తాగుతాను నేను. అంటే సమ్మర్లో కొంచెం మామూలు నీళ్ళు తాగాను, కానీ ఇప్పుడైతే హాట్ వాటర్ తాగుతున్నాను. ఎందుకంటే కొంచెం చల్లచల్లగా ఉంటుంది కదా క్లైమేటు, వర్షాకాలంలో బ్యాక్టీరియా కూడా ఉంటుందని వేడి నీళ్ళు తాగుతున్నాము. తర్వాత బ్రేక్ఫాస్ట్కి ఈరోజు రెడ్ పోహాతో అటుకులు ఉప్మా చేస్తున్నాను. రెడ్ పోహా చాలా మంచిదండి. నేను 24 మంత్ర కంపెనీది తీసుకున్నాను స్పెన్సర్లో. అది చాలా బాగుంది క్వాలిటీ కూడా. దీంట్లో నూకలు కానీ రవ్వ కానీ ఏమీ లేవు, ఫైన్గా ఉన్నాయి. ఒక్కొక్కసారి నార్మల్ వైట్ అటుకులతో చేస్తాను, ఒక్కొక్కసారి రెడ్ పోహా చేస్తుంటాను. చాలా మంచిదండి. పోహాలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, తర్వాత విటమిన్ బి చాలా ఉంటుందన్నమాట. అందుకని నేను పోహాని కనీసం వారంలో ఒకసారైనా చేస్తూ ఉంటాను. ముందుగా పోహాని కడిగేసి కొద్దిగా వాటర్ వేసి ఇలా నానబెట్టుకోవాలి. తర్వాత తాళింపు దినుసులన్నీ వేసేసుకుంటున్నాను. మామూలుగా అన్నీ వేసినట్టేనండి. తాళింపు దినుసులన్నీ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా క్యారెట్, ఉంటే బఠానీలు, ఆలు కూడా వేసుకోవచ్చు. నేను ఆలు కూడా వేస్తాను, చాలా బాగుంటుంది. అందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో తాళింపంతా మగ్గిన తర్వాత పోహా వేసేసి అటుకులు వేసేసి కొత్తిమీర కూడా వేసేసాను. దీన్ని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల సేపు మగ్గించుకోవాలి. నాకు ఈరోజు పని మనిషి రాలేదండి, పని చాలా ఎక్కువ ఉంది. పొద్దున్నే ఫోన్ చేసిందనమాట, అమ్మ నేను ఈరోజు రాలేను అని చెప్పి. అందుకని నైటే చెప్పింటే నేను నైటే ఈ గిన్నెలన్నీ కడిగేసుకునేదాన్ని. ఇప్పుడు టిఫిన్ తిన్న తర్వాత ఈ గిన్నెలన్నీ కడగాలి. ఈరోజైతే ఫుల్ వర్క్ ఉందన్నమాట. ఇంకా సండే కదా, చికెన్ అయితే తెప్పించాను. ఈ చికెన్లో 2 స్పూన్ల సాల్ట్ వేసి వాటర్ వేసి నానబెట్టేస్తానండి. అలా చేయడం వల్ల చికెను బాగా ఉడుకుతుంది, చక్కగా అసలు పీస్ లేకుండా మెత్తగా చాలా బాగుంటుంది అనమాట. సాఫ్ట్గా, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా నేను వంట చేసే వరకు నానబెట్టేస్తాను. ఇంకా టిఫిన్ అయితే నేను మా బాబు టిఫిన్ తినేస్తున్నా, మా వారు తినేశారు. తర్వాత నేను గిన్నెలు కడగడానికి వచ్చాను. ఇలా అయితే ఈరోజు గిన్నెలు కడగడం అయిపోయింది. ఈరోజు అయితే నా గిన్నెలు తళతళ మిలమిల మెరిసిపోతాయి. ఎందుకంటే నేను చాలా నీట్గా కడిగేసుకుంటాను అనమాట. లేట్ అయినా పర్వాలేదని సోప్ కొంచెం కూడా ఉంచకుండా మొత్తం నీట్గా కడిగేసుకుంటా. ఈరోజు నా సామాన్లు బాగా మెరుస్తాయని నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను తోముకున్న రోజు. కాకపోతే పని మనిషిని ఎందుకు పెట్టుకున్నాను అంటే, ఇంకా ఎక్కువ పనులు ఉంటాయి కదా డైలీ, నేను చేసుకోలేను, కాళ్ళు నొప్పిస్తాయి నాకు. అందుకని అన్ని పనులు ఉంటాయి కదా, గిన్నెలు ఒకటే కాదు కదా, అవన్నీ చేసుకోలేను. అందుకని నేను పని మనిషిని పెట్టుకున్నా. ఇప్పుడైతే ఈ సోప్ బాక్స్లో కొంచెం వాటర్ వేసి గిల్లె కొట్టి అదే వాటర్ సింక్లో పోసి దాంతో అయితే మొత్తం బ్రష్ చేసేస్తున్నాను. సింక్ క్లీన్గా అయిపోతుంది. దీనికోసం సపరేట్గా లిక్విడ్ వేయాల్సిన అవసరం లేదు. కానీ మా మేడ్ అయితే విమ్ లిక్విడ్ అంతా వేసి దీంట్లో మొత్తం నురగ చేసి కడుగుతుంది. అయినా బేస్ మాత్రమే కడుగుతుంది ఆమె, సైడ్లో కడగదు. నేను కడిగితే జస్ట్ చీప్ అండ్ బెస్ట్గా ఉన్నట్టు సోప్తో కడిగేసి మొత్తం చుట్టూ కడిగేస్తాను. చాలా నీట్గా శుభ్రంగా ఉంటుందన్నమాట. ఇంకా తప్పదు కదా, ఆమె ఎలా కడిగితే అలా కడిగేసుకోవాలి. అప్పుడప్పుడు డీప్ క్లీన్ చేయమని చెప్తాను, క్లీన్ చేస్తుంది. ఓకేనా. ఇప్పుడైతే గిన్నెలు కడగడం అయిపోయింది. చూడండి ఎంత చక్కగా మెరుస్తున్నాయో. ఇంకా తర్వాత ఇంకా లంచ్కి టైం అయింది కాబట్టి చికెన్ చేస్తున్నాను. చికెన్లో హోల్ గరం మసాలాలు వేసి కొద్దిగా వేయించుకున్న తర్వాత
ఒక పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని మగ్గించుకుంటున్నాను. మామూలుగా ఇది రెగ్యులర్గా నేను చేసే చికెన్ అనమాట. మరీ అంత వాటరీగా కాకుండా, మరీ అంత డ్రైగా కాకుండా కొంచెం సెమీగా ఉన్నట్టు చేస్తాను. ఇదైతే అన్నంతో చాలా బాగుంటుంది. రాగి సంగటితో చేసేటప్పుడు కొంచెం మసాలా వేసి, వాటర్ వేసి ఎక్కువ జ్యూస్ వచ్చేలాగా కూర చేస్తానన్నమాట. ఇప్పుడైతే సింపుల్గా ఇలా చేసేస్తున్నాను. ఇప్పుడైతే ఆ చికెన్ మగ్గుతూ ఉంటుంది. ఈ లోపల నేను ఇక్కడ ఆకుకూరలు ఇవన్నీ ముందే ఒలిచిపెట్టుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవి తెప్పించుకున్నాను అనమాట. సండే కాబట్టి కూరగాయలు అయితే రేపు తెప్పించుకుంటాను అన్నీ. ఇవన్నీ ఈ పుదీనాని 2 భాగాలుగా చేశాను. ఒకటైతే బాగా ఫ్రెష్గా ఉండేది, ఒకటైతే కొంచెం వాడిపోయిండేది అనమాట. ఆ వాడిపోయిండేది త్వరగా వాడుకుంటాను, ఫ్రెష్గా ఉండేది అలానే కవర్లో పెట్టేస్తాను. ఇప్పుడైతే చికెన్లో బాగా మగ్గి వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, ధనియాల పొడి, చికెన్ మసాలా వేస్తున్నాను. ఈరోజు చికెన్ మసాలా 1.5 స్పూన్ అలా వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. అంతా కలిపేసుకోవాలి. ఇది బేసిక్ చికెన్ కర్రీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. పెళ్ళి కాని వాళ్ళు, ఇట్లా ఎవరైనా కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. చికెన్ ఉడకడం కోసం ఒక గ్లాస్ నీళ్ళు వేసి బాగా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి 10-15 నిమిషాల సేపు ఉడికిస్తే చికెన్ చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడైతే చికెన్ మెత్తగా ఉడికిపోయిందండి. ఇంకా లాస్ట్లో దీంట్లో కొత్తిమీర వేసి ఇంకా దింపేయడం అనమాట. సరిపోయింది. కొంచెం సెమీగా ఇది చల్లారేసరికి ఇంకా కొంచెం దగ్గరకు వస్తుంది కూర. తర్వాత మేమైతే ఇంకా రసము, ఈరోజు అన్నము. చికెన్ చేసిన రోజు కంపల్సరీ రసం చేస్తాను. ఇక్కడ ఆకుకూరలు అయితే పుదీనాని ఇలా న్యూస్ పేపర్లో చుట్టి కవర్లో పెట్టేసాను. చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇది కొంచెం వాడిపోయిన పుదీనాని సపరేట్ చేశాను. ఇదైతే రేపు కానీ ఎల్లుండి కానీ తొందరగా వాడుకోవడానికి ఇలా సపరేట్గా ఒక బాక్స్లో పెట్టుకుంటున్నాను. ఇంకా తర్వాత వంట అయిపోయిన వెంటనే నేను ఇక్కడ మిషన్లో బట్టలన్నీ అయిపోయినాయి, ఆరేసాను అనమాట. కొంచెం ఎండ లైట్గా వస్తుంది. ఈరోజు వర్షం అయితే 2 రోజుల ముందు పడింది, కానీ ఇప్పుడు 2 రోజుల నుంచి కొంచెం తెరిపించింది. వర్షం లేదు, గాలి వస్తుంది, చక్కగా బట్టలన్నీ ఆరిపోతాయి. వాతావరణం అయితే చాలా చల్లగా చాలా బాగుంది. ఇంకా ఈ సామాన్లన్నీ కడిగాను కదా, ఇవన్నీ సర్దుకుంటున్నాను. అయితే చాలాసేపు వరకు అలానే పెట్టేస్తాను. నీళ్ళన్నీ కారిపోయి చక్కగా ఆరిపోతాయి. తర్వాత ఇలా కబోర్డ్లలో సర్దేసుకుంటాను. ఆ తర్వాత అక్కడ పడ్డ నీళ్ళని వైపర్తో తుడిచేస్తే ఒక్క చుక్క కూడా ఉండదు, చాలా నీట్గా వెళ్ళిపోతాయి అన్నమాట. క్లాత్తో తుడిచిన దానికంటే కూడా వైపర్ చాలా బాగా పనిచేస్తుంది. అలా అన్నీ తోసేస్తూ ఉంటానన్నమాట. ఇంకా ఆ స్టాండ్ మీద అయితే మనం చేసుకున్న వంటలు ఉన్నాయి కదా, ఆ గిన్నెలు అక్కడ పెట్టేస్తాను. ఇంకా సాయంత్రము కొంచెం ఏదైనా తినాలి కాబట్టి నేను మొన్న నువ్వు లడ్లు చేశాను పిల్లల కోసం, అది కొంచెం తింటున్నాను. ఒక లడ్డూని ఒక 2-3 సార్లు బయట చేసుకొని తింటానన్నమాట. ఒకేసారి తినలేను నేను. ఇంకా ఆ తర్వాత బట్టలు కూడా మడతలు వేయాలి. తీసుకొచ్చాను కదా ఉతికినవి, ఇవన్నీ మడతలు వేసుకోవాలి. ఇప్పుడు ఎన్ని పనులు అండి, అసలు చేస్తూ ఉంటే పనులు ఊరుతూనే ఉంటాయి. ఇంట్లో చేయకుండా కూర్చుంటే మాత్రం ఆ పనులన్నీ మన కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు నేను చేయకుండా పడుకుంటాను, నాకు విసుగొస్తుంది. కానీ చేయాలనుకుంటే మాత్రం పనులు ఊరుతూనే ఉంటాయి. ఎన్ని చేసినా దుమ్ము కానీ, బట్టలు కానీ, సామాన్లు, కసువులు అన్నీ ఉంటాయి. వంట, స్నాక్స్, టీ అన్నీ ఉంటాయి కదా.
ఇవన్నీ చేసి అలసట రమ్మంటే రాదా మరి. ఆడవాళ్ళకి కాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయంటే ఇంట్లో పని చేయడం వల్ల వస్తాయి. ఓకేనా. మీలో ఎంతమందికి ఇలా పనులు చేయడం వల్ల కొంచెం నీరసం, అలసట, కాళ్ళ నొప్పులు వస్తాయి నాకు కామెంట్లో తెలియచేయండి. ఓకేనా. ఇప్పుడైతే ఈ బట్టలు మడతలు వేయకపోతే ఇంకా ఆ చైర్లో ఈ చైర్లో మారుతూ ఉంటాయన్నమాట. అందుకని కొన్ని ఉన్నాయి కాబట్టి ఇప్పటికిప్పుడే వేసేస్తున్నాను. ఒక్కొక్కసారి అయితే బద్దకించి 2-3 రోజులు ఉతికిన బట్టలు ఇలా కొండలాగా పేర్చేస్తుంటాను. అప్పుడైతే అస్సలు మడతలు వేయాలంటే కూడా భయం వేస్తుంది, ఎన్ని బట్టలు ఎప్పుడు వేయాలా అని. అందుకే ఈరోజు అయితే కొన్ని ఉంటే అప్పటికప్పుడు వేసేస్తానండి. కొంచెం ఎక్కువ ఉంటేనే చాలా టైం పడుతుంది కదా, మళ్ళీ వేద్దాంలే అనుకొని వాయిదా వేస్తాను. ఆ వాయిదా కాస్త 2-3 రోజులు గడిచిపోతుందన్నమాట. ఈరోజైతే ఇవన్నీ మడతలు వేసుకొని పెట్టేసుకుంటే నాకైతే మనసుకు చాలా హాయిగా ఉంది, చాలా తృప్తిగా ఉందన్నమాట. పని అంతా అయిపోయింది కదా అన్న హ్యాపీనెస్ అది. ఇక్కడ మీరు ఎలా చేసుకుంటారు పని నాకు కొంచెం కామెంట్లో తెలియచేయండి. అలాగే నా వీడియోస్ని చూడండి, చివరిదాకా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఇంకేమైనా ఎలాంటి వీడియోస్ కావాలో. ఓకేనా. అప్పుడప్పుడు వాయిస్ ఇవ్వకుండా వీడియో పెడుతూ ఉంటాను, ఎందుకంటే అప్పుడప్పుడు నాకు కుదరదండి. ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు, వాయిస్ చెప్పడానికి కుదరదు. అందుకని ఒక్కొక్కసారి ఇలా వాయిస్ ఇస్తూ ఉంటాను. మామూలుగా నేను గిన్నెలు అవన్నీ సింక్లో వేసేసి స్టవ్, కౌంటర్ టాప్ అన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడైతే పాలు కూడా తోడుపెట్టేస్తాను రేపటి కోసం అనమాట. నైటే నేను తోడుపెట్టుకుంటానండి. పొద్దునకి కొంచెం తోడుకుంటుందో లేదో అని చెప్పి నేను నైట్ తోడుపెట్టుకుంటాను. తర్వాత ఇదైతే పెరుగు మీద మీగడ పక్కన పెట్టేశాను. మధ్యాహ్నం పెరుగు అది కలెక్ట్ చేసుకుంటాను అనమాట నెయ్యి కోసం. వారం 10 రోజుల తర్వాత ఒకసారి తీసి నెయ్యి కరిగించుకుంటాను. ఇంకా తర్వాత స్టవ్ క్లీనింగ్, తర్వాత కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా నైట్ అన్ని పనులు అయిపోయినాయండి. స్టవ్ కూడా క్లీన్ అయిపోయింది. నేను ఫస్ట్ టైం స్టవ్ మీద ముగ్గు వేస్తున్నానండి, ఎప్పుడు వేయలేదు. చాలామంది వేస్తుంటే చూస్తున్నాను, చాలా బాగుంది. స్టవ్ అయితే అందంగా కనిపిస్తుంది. నాకు కూడా వేసుకోవాలనిపించి వేస్తున్నానండి. నచ్చిందా మీకు ఈ ముగ్గు? నచ్చితే కామెంట్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కూడా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.